శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఈ యొక్క పండగను పురస్కరించుకొని సంక్రాంతి పండుగ ఎందువల్ల చేసుకోవాలి, దాని యొక్క విశేషం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ యొక్క మకర సంక్రాంతి అనేటువంటి పేరు ఈ యొక్క సంక్రాంతి అంటే భోగి వెళ్ళినటువంటి మరునాడు. అయితే ఈ సంక్రమణం పుణ్యకాలం అంటారు. అంటే ఆ రోజుతో దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం అనేది ప్రవేశం అవుతుంది. ఆ ఉత్తరాయణం వచ్చినప్పుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ సంక్రమణ దినాల్లో అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే అండి, ఈ యొక్క రవి ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రవేశం చేయడాన్నే సంక్రమణం అంటారన్నమాట. ఇక్కడ దక్షిణాయనమై రేపు మరి ఉత్తరాయణంలో ప్రవేశం అవుతుంది. అప్పుడు ఆ సంక్రమణంలో ఎవరైతే పితృదేవతలకి చక్కగా తర్పణం చేసుకుంటారో, అలాగే పెద్దలకి మరి ఎవరి ఆచారాన్ని బట్టి వారు చక్కగా పెద్దలకి బియ్యం ఇచ్చుకోవడం కానీ, స్వయం పాకం వాళ్ళ పేరు చెప్పుకుని ఇచ్చుకోవడం కానీ, అలాగే పెద్దలకి బట్టలు పెట్టుకోవడం కానీ వాళ్ళ పేర్లు చెప్పి ఇలా ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం అండి. ఎందువల్ల అంటే సంక్రమణ పుణ్యకాలంలో ఈ యొక్క పితృదేవతలందరూ కూడా మన వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు. వాళ్ళకి కాస్త చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా తిలోదకాలు మొదలైనటువంటివన్నీ అంటే ఈ యొక్క ఋషి దేవత పితృతర్పణం చేయడం చాలా విశేషమండి. ఆ సమయంలో కనుకను ఈ తర్పణాలవి చేసినట్లయితే మన వంశం అది కూడా వాళ్ళ యొక్క అనుగ్రహంతో అభివృద్ధి అవుతుంది అని చెప్పి చెప్పబడుతోంది. అంతేకాకుండా ఆ రోజు చేసినటువంటి జపము మొదలైనటువంటి అభిషేకం కానీ, దైవ దర్శనం కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. అంత విశేషమైనది మరి యొక్క సంక్రమణ పుణ్యకాలం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో వేద పఠనం కానీ, అలాగే వేద శ్రవణం కానీ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ యొక్క వేదమాతానుగ్రహం అది కూడా కలగడమే కాకుండా వారి వంశం అది కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఈ యొక్క పురాణాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా ఇంకా ఏం చెయ్యాలి అంటే అండి, మరి దైవ దర్శనాలు చాలా విశేషమండి. అంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ, అలాగే నదీ స్నానం చాలా విశేషం. ఎందువల్ల అంటే ఈ పితృదేవతలందరికీ కూడా సంక్రమణ పుణ్యకాలంలో చేసేటువంటి తర్పణానికి చాలా విలువ ఉంది. ఎలా చేయాలి ఈ యొక్క తర్పణ విధి అంటే అండి, ఏదైనా పుణ్యనదికి వెళ్ళి స్నానం చేసి చక్కగా ప్రతి అమావాస్యకి కూడా అసలు మరి మనం పితృదేవతలందరికీ కూడా ఋషి దేవత ఈ యొక్క సంబంధించినటువంటి తర్పణాలు ఉంటాయి. ఆ తర్పణ విధి అంతా కూడా చేసుకోవాలి. లేని పక్షంలో కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రం చెయ్యమని శాస్త్రం. అప్పుడు చేసినట్లయితే అందరికీ కూడా ఈ యొక్క పితృదేవతలు ఎవరైతే ఉంటారో సర్వే కారుణ్యాది పితృవర్గంలో ఉండేటువంటి ఆ యొక్క పితృదేవతలందరికీ కూడా ప్రీతిపాత్ర చెందుతారు వాళ్ళందరూ అని చెప్పి ఈ యొక్క శాస్త్రాలని కూడా చెప్పబడుతున్నాయి. అలాగే అభ్యంగ స్నానం చేయడం, అలాగే నూతన వస్త్రాలు ధరించడం, అలాగే పెద్దల పేర్లు చెప్పి బట్టలు పెట్టుకోవడం, అలాగే చక్కగా పిండి వంటలు పాయసం మొదలైనటువంటివన్నీ కూడా చేసుకోవడం చాలా విశేషమండి. అటువంటి ఈ యొక్క సంక్రమణ పుణ్యకాలం చాలా విశేషమైనటువంటిది. ఈ సంక్రమణం రోజు నుంచి రేపటి నుంచి వచ్చేదంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే సాధారణంగా ఎక్కువ ముహూర్తాలు కానీ, అలాగే దేవతా ప్రతిష్టలు కానీ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ దక్షిణాయనంలో అన్నీ కూడా నవరాత్రి దీక్షలు అన్నీ కూడా ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటప్పటికి ఒకరోజు దీక్షలే ఉంటాయి ఇక్కడి నుంచి. మరి వచ్చేది మనకి చక్కగా ఈ పుణ్యకాలం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో అందరూ కూడా. అంతేకాకుండా మనకి కుంభమేళా అనేది కూడా ప్రయాగరాజులో ప్రారంభమైందండి. అక్కడ కూడా వెళ్ళి ఎవరైనా స్నానం చేసినట్లయితే త్రివేణి సంగమం, అంతేకాకుండా ప్రయాగ క్షేత్రానికి చాలా విశేషం కూడా ఉన్నది. అప్పుడు ఆ కాలంలో కనుకను చేసినట్లయితే 45 రోజుల పాటు జరుగుతుందండి కుంభమేళా. మరి దానికోసం కూడా చెయ్యాలి కాబట్టి నేను చెప్పమని చాలామంది అడిగారు కాబట్టి అది కూడా చెప్తున్నాను. ఎవరైనా వెళ్ళేవారు ఏం చేయాలి అంటే
ఆ ప్రయాగ క్షేత్రమే చాలా విశేషమైనటువంటిది. అటువంటి క్షేత్రం బ్రహ్మాండ క్షేత్రంలో లేదు అని చెప్పి చెప్పబడుతుంది. ఎందువల్ల అంటే బ్రహ్మగారు దశ అంటే 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ప్రదేశాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయండి. ఆ మూడింటిలో ఒకటి ప్రయాగ. అంటే మొట్టమొదటిగా దశాశ్వమేధ యాగం జరిగింది ఎక్కడ అంటే బ్రహ్మగారు చేసింది ప్రయాగరాజులో అని చెప్పి చెప్పబడుతుంది. మరి మిగిలింది ఇంకా ఎక్కడ జరిగాయి అంటే కాశీ వారణాసి క్షేత్రంలో ఒకసారి అది 10 జరిగాయి. ప్రయాగరాజులో కూడా 10 అశ్వమేధ యాగాలు జరిగాయి. అలాగే జాజ్పూర్ మనం దాంట్లో కూడా చెప్పుకోవడం జరిగింది. అక్కడ కూడా దశాశ్వమేధాలు జరిగాయి. అటువంటి క్షేత్రం మనకి ప్రయాగరాజు క్షేత్రం. అటువంటి కుంభమేళాకి అనేకమైనటువంటి మహాపురుషులందరూ కూడా వచ్చి ఆ నదిలో పుణ్యస్నానాలని కూడా ఆచరించి వారు జపము మొదలైనటువంటివన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మనం అటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి చక్కగా ఆ క్షేత్రంలో కనుక ఒక్కసారి పుణ్యస్నానం ఆచరించే మాత్రానే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం అది కూడా తొలగిపోతుంది. అటువంటి చక్కనైనటువంటి కుంభమేళాది కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగకి ఎవరైతే చక్కగా ఈ విధంగా చేసుకుంటారో ఈ యొక్క పెద్దలందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఎందువల్ల అంటే మనకి వారి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనము కూడా ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ఉంటామండి. అందువల్ల ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. అందరికీ మరి సంక్రాంతి శుభాకాంక్షలు. హరి ఓం తత్సత్. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అందరికీ తప్పకుండా పంపి ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించండి. హరి ఓం తత్సత్.